దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వాక్యము. మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మన అపవిత్రత అంతా పోనట్లు అన్నాడు దేవుడు. కానీ మనము ఒప్పుకోవాలి కదా మనలో అపవిత్రత ఉందని. దేవుడు తన పక్షమున మన అపవిత్రత గురించి మాట్లాడుతున్నాడు. మరి మన పవిత్రతను మనం గమనించి గ్రహించి విడిచిపెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి కదా. దేవుని వాక్యం చెబుతున్నట్లు ఆ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తన మనసులోనే అనుకున్నాడో, నా తండ్రింట్లో ఎంతో పనివారు ఉన్నారు, వారందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు, వారి కడుపు నిండా ఆహారం తింటున్నారు, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నా తండ్రి పనివారిలో ఒక్కనిగానైనా ఉండనిమ్మని అడిగి బ్రతిమాలుకుంటానని అనుకున్నాడు. తన తప్పు గ్రహించాడు. దేవుడనే తాను ఉన్న తండ్రి కూడా తన కుమారుని రాకకై ఎదురు చూశాడు. రాగానే కౌగిలించుకొని అతన్ని చేర్చుకున్నాడు. ఈ క్షణము కూడా మన జీవితంలో మన పవిత్రతను మనం గమనించాలి, గ్రహించాలి. దావీదు గారిలాగా నా పాపం నాకు తెలిసే ఉన్నదనాలి. నేను నీకు కేవలం విరుద్ధంగా పాపం చేసి ఉన్నానని చెప్పగలగాలి. అప్పుడే కదా ఆ వాగ్దానం మనం సొంతం చేసుకున్న వారంగా ఉంటాం. వాగ్దానము వట్టిగానే నెరవేరదు మన జీవితంలో. ఆ నెరవేర్పు రావడానికి పరిశుద్ధాత్మ అనే శుద్ధ జలము, పరిశుద్ధమైన జీవజలం అనే దేవుని ఆత్మ మనల్ని ఒప్పింపచేస్తుంది, గ్రహింపచేస్తుంది. పాస్టర్ గారు ఎప్పుడు ఇలాగనే మాట్లాడతారని మనం పాప భ్రమలో ఉండి మనం అనుకుంటూ ఉంటాం. కనుక ఈ విషయాన్ని గమనించి దేవుని వాగ్దానం ఈ హెచ్కేలు గ్రంథంలోనిదే కాదు, పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి వాగ్దానము మనకు వర్తిస్తాయి. దేవుడు అలాంటి గొప్ప వాగ్దానం చేశాడు. భక్తుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 20వ వాక్యము దానికి ఆధారం. ఒకసారి మీరందరూ ఆ వాక్య భాగాన్ని తెరిచి చూచి దాని విషయమే ఆలోచన చేయండి. కొత్త నిబంధన గ్రంథంలో కొరింథీ పత్రికలో 2వ పత్రికలో 1st చాప్టర్ 20వ వాక్యం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఆ మాట గమనించండి. అవునన్నట్టుగానే ఉన్నవి, క్రీస్తునందు కావు అన్నట్టుగా లేవు. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. గమనించండి, మన ద్వారా దేవునికి మహిమ కలగాలి అంటే ఆ వాగ్దానం మనలో నెరవేర్పుకు రావాలి. కనుక వాగ్దానములు అన్నీ మనవని కూడా నమ్మాలి. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి తనకు కొత్త బట్టలు ఇస్తున్నప్పుడు, ఆ కొత్త చెప్పులు ఇస్తున్నప్పుడు, ఉంగరం పెడుతున్నప్పుడు వద్దని లేదు. ఎందుకని? తండ్రికి సంబంధించినవన్నీ నావి అని భావించాడు. కానీ ఈరోజు నా ప్రభు అయిన క్రీస్తుని విశ్వసించిన మనం అంత విశ్వాసము లేదు. ఇంట్లో ఉండి తప్పిపోయిన పెద్ద కుమారులాగా నాకు ఏనాడైనా ఒక మేకపిల్లనిచ్చావా నా స్నేహితులతో నేను సంతోషించడానికి అని చెప్పాడు. అప్పుడు తండ్రి అన్నాడు, నావన్నీ నీవే కదా అన్నాడు. ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు తప్పిపోయాడు అనుకుంటున్న చిన్న కుమారుడు ఆయన బుద్ధి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభుని నమ్మినామని చెప్పి ఎంతో కొత్త సంవత్సరం మనం సంతోషిస్తూ వాగ్దానాలు తీసుకుని ఇంకా పాపపోయే మనం వెళ్తుందా? తండ్రి అయిన దేవుని సంబంధమైన వాగ్దానాలు మనవి అని అనుకుంటున్నామా? లేదా మన సొమ్ము, మన డబ్బు, మన టాలెంట్ అని అనుకుంటున్నామా? ఒక్కసారి ఏమనుకోకుండా ఈ విషయాన్ని ఆలోచిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ,
మీకు వందనాలు. ఇది నా వాక్యము దీవించమని యేసు నామములోనే ప్రార్థించడం తండ్రి. ఆమేన్.